For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికుమార్, కార్డియాలజిస్ట్ ఎట్ మట్లిస్ హాస్పిటల్ మాదాపూర్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐమ్ ఫైన్. సార్, మన హార్ట్ హెల్దీగా ఉంది అని ఎలా చెక్ చేసుకోవాలి? దానికి ఏమైనా టెస్ట్స్ ఉంటాయా సార్? యూజువలీ హార్ట్కి స్క్రీనింగ్ టెస్ట్ మనం రెగ్యులర్ పేషెంట్స్కి ఈసీజీ, 2D ఎకో అండ్ ఏవైనా సిమ్టమెటాలజీ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా థ్రెడ్మిల్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తాం. దిస్ విల్ ఐడెంటిఫై అట్లీస్ట్ 90% ఆఫ్ ద ఈ మూడు కలిపి 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. లైక్ మంత్లీ టెస్ట్ ఉంటుందా సార్? లైక్ 6 నాట్ నీడెడ్ అండి. ఎవ్రీ 3 years ఈజ్ ఆల్సో సఫిషియెంట్. ఇఫ్ పేషెంట్ ఈజ్ ఎసిమ్టమాటిక్, కోమార్బిడిటీస్ ఏవి లేవు అంటే 3 to 3 yearsకి ఒకసారి కూడా సరే 3 to 5 years. ఏవైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని హార్ట్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. సార్, నాకు ఒక డౌట్. ఫర్ సపోజ్ ఇంట్లో ఉన్నప్పుడే హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకో, అప్పుడు అసలు ఏం చేయాలి సార్ ఆ టైంలో? సో ఫస్ట్ మనం నియర్ బై లోకల్ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించాలి. ఈసీజీలో చేంజెస్ ఉన్న సిమ్టమ్స్ పేషెంట్ కంటిన్యూస్గా ఉన్న ట్రాపనిన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అంటే హార్ట్ మజిల్ ఇనిషియల్గా డ్యామేజ్ అవుతుందా లేదా అని బ్లడ్లో తెలుస్తుంది. సో విత్ ఇన్ 4 hours ఆఫ్ చెస్ట్ పెయిన్లో ఇట్ విల్ బి ఎలివేటెడ్. అండ్ 2D ఎకో. సో ఈ మూడిట్లో ఎక్కడ చేంజెస్ ఉన్నా కానీ దెన్ లోకల్ డాక్టర్ ఇఫ్ హీ అడ్వైజెస్ దట్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్, దెన్ ఆ హార్ట్ ఫెసిలిటీస్ ఉన్న సెంటర్కి షిఫ్ట్ చేసుకోవడం మంచిది. అండ్ హార్ట్ ఫెసిలిటీ ఉన్న సెంటర్ దూరంగా ఉంది అంటే అక్కడ లోకల్ డాక్టర్ 3 tablets ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఆ ట్యాబ్లెట్స్ డిస్ప్రిన్ అని ఉంటుంది 325 mg అండ్ క్లోపిడోగ్రాల్ 300 mg అండ్ అటర్వాస్టాటిన్ 80 mg. సో ఇది బ్లడ్ థిన్నర్స్ అండ్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ కాంబినేషన్. సో ఇది ఇవ్వడం వల్ల ఆ క్లాట్ ఏదైతే ఫామ్ అయిందో బ్లడ్ వెజల్లో కొంత రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత మనకు ఎక్స్ట్రా టైం టిల్ వి రీచ్ ద హాస్పిటల్. మనకు కార్డియాక్ సెంటర్ 3 hours 120 minutes కంటే ఎక్కువ దూరంలో ఉంది అంటే దెన్ థ్రాంబోలైసిస్ అనే పద్ధతి ద్వారా కూడా క్లాట్ కరిగించవచ్చు. ఇవి పెరిఫెరీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. థ్రాంబోలైసిస్ అంటే నథింగ్ బట్ ఇదే క్లాట్ని ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చి కరిగించే ప్రయత్నం చేస్తారు. సో ఆ ఇంజెక్షన్ ఏదైతే మనం డ్రగ్స్ థ్రాంబోలైసిస్కి యూజ్ చేస్తామో అవి క్లాట్ కరిగించే దానికి హెల్ప్ అవుతాయి. సో దట్ యూ విల్ బై సమ్ టైమ్ బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్. ఇమీడియట్ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా పేషెంట్కి కాపాడిన వాళ్ళు. సార్, హార్ట్కి స్టంట్స్ వేస్తే అది ఎంతకాలం పనిచేస్తుంది సార్? హార్ట్ స్టెంట్స్ అనేది ఏ పేషెంట్ కన్నా వేసిన తర్వాత మనము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ప్రివెంట్ చేసి మనం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే చాలామంది పేషెంట్స్కి అది లైఫ్ లాంగ్ కూడా పనిచేస్తుంది. లైఫ్ లాంగ్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనకి షుగర్ కంట్రోల్ లేకపోయినా, ట్యాబ్లెట్స్ ఆపేయడం జరిగిన, స్టెంట్ టెక్నిక్లో కూడా సరిగ్గా వేయకపోయినా, బ్లడ్ థిన్నర్స్ ఆపేయడం జరిగిన, బీపీ కంట్రోల్ చేసుకోకపోయినా, మళ్ళీ స్మోకింగ్ అని ఈ హ్యాబిట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ ఈ కంట్రోల్ పెట్టుకొని మెడిసిన్స్ వాడుకొని స్టెంట్ సక్సెస్ అయింది అంటే చాలామంది పేషెంట్స్ లైఫ్ లాంగ్ కూడా ఇబ్బంది లేకుండా. ఏ స్టెంట్కి ఇంత లైఫ్ టైం అంటూ ఏముండదండి. ఓకే. స్టెంట్ వేశారంటే ఫర్ కంప్లీట్ లైఫ్ సక్సెస్ఫుల్ అయిందంటే ఇట్ విల్ బి దేర్ పర్సిస్టెంట్ ఫర్ ద లైఫ్ లాంగ్. ఇన్ని రోజుల్లో బ్లాక్ అవుతుందని అలా ఏమీ లేదు. ఈచ్ స్టెంట్ ఇండియన్లో పనిచేస్తుంది. ఒకవేళ బ్లాక్ అయితే మళ్ళీ కొత్త స్టెంట్స్ వేస్తారా సార్? 100%. ఒకవేళ బ్లాక్ అయింది వేరే కారణాల వల్ల బ్లాక్ అయింది అంటే దానికి అసలు స్టెంట్ దాంట్లో టెక్నిక్లో ఫాల్టా లేకపోతే పేషెంట్స్ మందులు ఆపారా, ఇవన్నీ హిస్టరీ ప్రకారం తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ముందైతే డైరెక్ట్గా స్పెషల్ కెమెరాస్ యూజ్ చేయకుండా స్టెంట్స్ వేసేవాళ్ళు. సో మనకు వెజల్ సైజ్ అనేది కరెక్ట్గా తెలుసుకోలేకపోయేవాళ్ళం. అంటే అజంప్షన్లోనే ఇంత సైజ్ ఉంటుంది అనేసి చేసాం. ఇప్పుడు ఓసిటీ అండ్ ఐవస్ అనేసి కొద్దిగా స్పెషల్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. దానివల్ల ఎందుకు ఈ స్టెంట్ బ్లాక్ అయిందని దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఇంకొక స్టెంట్ వేయాలా లేకపోతే ఈ స్టెంట్నే మోడిఫై చేస్తే సరిపోతుందనే టెక్నిక్స్తో ఇప్పుడు ఆ స్టెంట్నైనా మోడిఫై చేయొచ్చు, లేకపోతే ఇంకో కొత్త స్టెంట్నైనా వేసే ఛాన్స్. సార్, హార్ట్లో స్టంట్ వేశాక
సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. హార్ట్లో స్టెంట్ వేశాక తన క్లినికల్ సిమ్టమెటాలజీ ప్రకారం అంటే పేషెంట్ సిమ్టమ్స్ ఏవీ లేవు, తన హార్ట్ ఫంక్షన్ ఆఫ్టర్ స్టెంటింగ్ బాగుంది అండ్ హీఈస్ ఏబుల్ టు డూ నార్మల్ రెగ్యులర్ వాకింగ్ ఇలాంటివి అంటే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ యాజ్ సూన్ యాజ్ 2 weeks ఆఫ్టర్ స్టెంటింగ్ కూడా అకార్డింగ్ టు లేటెస్ట్ గైడ్లైన్స్. సో పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉన్నాయి, పేషెంట్ నడిస్తే ఆయాసం వస్తుంది, గుండె దడ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇంకా ఆ సిమ్టమ్స్ రికవరీ అవ్వలేదు అండ్ అతని హార్ట్ ఫంక్షన్ అనేది వీక్గా ఉందంటే ఆ ట్రీట్మెంట్ని కొద్దిగా మెరుగుపరిచాక వీ కెన్ డిసైడ్ వెదర్ హీ కెన్ పార్టిసిపేట్ ఇట్ ఆర్. ఓకే సార్, మరి హార్ట్ అటాక్ లేకుండా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందా సార్? వస్తుంది, దాన్ని మనం కార్డియోమయోపతీస్గా డిస్క్రైబ్ చేస్తాం. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల, కొంతమంది కొన్ని ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కూడా వస్తుంది. ఫెమిలియల్ కార్డియోమయోపతి, జెనెటిక్ కార్డియోమయోపతి. సో ఇంకో వాస్కులర్ మన కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఈవెన్ హార్ట్ వెజల్స్లో బ్లాక్స్ లేకపోయినా హార్ట్ ఫెయిల్యూర్ అనేది చూడొచ్చు అలాంటి పేషెంట్స్. ఓకే సార్, మరి ఎట్ లాస్ట్ హార్ట్ పేషెంట్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? సో హార్ట్ పేషెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఏదైతే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రికరెంట్ అటాక్స్ రాకుండా ఉండడానికి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ కానీ అండ్ హెల్తీ డైట్ విచ్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ అవన్నీ ఫాలో చేసుకోవాలి. రెగ్యులర్ వాకింగ్, నార్మల్ స్టెంటేషన్ అంత మాత్రం ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అనేది లేదండి. దే కెన్ ఎంగేజ్ ఇన్ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకొని రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని అండ్ మెడిసిన్స్ ఆపకుండా ఫాలోఅప్ చేయించుకుంటే సరిపోతుంది. సార్, ఒకవేళ హార్ట్ పేషెంట్స్కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది కంపల్సరీగా మానేయాలా? 100%. స్మోకింగ్ డబుల్స్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్. నార్మల్ పేషెంట్స్ కంటే 50% ఇంక్రీజ్ చేస్తుంది హార్ట్ అటాక్. పేషెంట్ స్మోకర్ అయితే కంపల్సరీ డీఅడిక్షన్ చేయించాలి. అదర్వైజ్ మనం వేసిన స్టెంట్స్ కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 100% హార్ట్ పేషెంట్స్ స్మోకింగ్ ఆపేసి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఓకే సార్, హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.